కృష్ణా జిల్లాలో అది ఎంతో మంది రాజకీయ ఉదండగులకు జన్మనిచ్చిన నేల. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది ఆ నియోజకవర్గం. ఒకప్పుడు టీడీపీకి కంచుకోట లాంటి ఆ నియోజకవర్గంలో అధికార పార్టీని నడిపించే నాయకుడు లేని దుస్థితి ఏర్పడింది. ఇప్పుడు అధికారంలో ఉన్న అనాథులాగానే ఉన్నారక్కడ తమ్ముళ్ళు. ఇంతకీ ఏంటా నియోజకవర్గం? ఎందుకు ఈ దుస్థితి? అండగా ఉన్న నాయకుడు జెండా మార్చేశారు. దీంతో తమకు పెద్ద దిక్కు లేకుండా పోయిందంటున్నారు అవనిగడ్డ తమ్ముళ్లు. నడిపించే నాయకుడు లేక డోలాయమానంలో ఉంది అవనిగడ్డ నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి. ఎన్నికలకు ముందు ప్రస్తుత ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ టీడీపీ నుంచి జనసేన పార్టీలోకి మారడంతో అవనిగడ్డ టీడీపీకి నాయకుడు లేకుండా పోయారు. మండలి బుద్ధప్రసాద్ టీడీపీని వీడాక అవనిగడ్డ బాధ్యతలను ఇంకా అధిష్టానం ఎవరికీ అప్పగించలేదు. దాదాపు 2 సంవత్సరాల కాలంగా అవనిగడ్డ టీడీపీ ఇన్ఛార్జి పోస్టు ఖాళీగానే ఉంది. కృష్ణా జిల్లాలో రాజకీయాలకు కేంద్ర బిందువైన నియోజకవర్గంలో టీడీపీ జెండా భుజాన వేసుకుని నడిపించే నాయకుడు లేకపోవడంతో తమ్ముళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జనసేనతో పొత్తు ఉన్న టీడీపీని వీడాక మండలిని మన నాయకుడిగా చూడలేమంటున్నారు. సామాజిక సమీకరణాలు చూసుకుని టీడీపీ అధినాయకత్వం అవనిగడ్డ బాధ్యతలు ఎవరో ఒకరికి అప్పగించాలని కోరుతున్నారు. 2029 అసెంబ్లీ ఎన్నికల్లో అవనిగడ్డ సీటు టీడీపీకి దక్కుతుందో లేదా అనే దానిపై స్పష్టత లేదు. మండలి బుద్ధప్రసాదే మళ్లీ జనసేనతో పోటీ చేస్తారా అంటే ఇప్పుడే చెప్పలేం. అందుకే టీడీపీ బాధ్యతలు భుజాన వేసుకునేది ఎవరని అవనిగడ్డ తమ్ముళ్లు ఎదురు చూస్తున్నారు. ఇంకా ఆలస్యం చేయకుండా త్వరగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని టీడీపీ శ్రేణుల నుంచి వస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు దాకా టీడీపీ అభ్యర్థిగా ఉన్న మండలి బుద్ధప్రసాద్ అనూహ్యంగా జనసేనలోకి వెళ్లిపోయి ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యే సీటు కోసమే బుద్ధప్రసాద్ పార్టీ మారారంటున్నారు తమ్ముళ్లు. బలమైన కేడర్ ఉన్నా, పార్టీ అధికారంలో ఉన్నా ఇంకా అవనిగడ్డ బాధ్యతలను ఎవరికీ ఇవ్వకపోవడంతో టీడీపీ శ్రేణులు ఢీలా పడుతున్నాయి. సమస్య వస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియని నైరాస్యంలో అవనిగడ్డ టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. నియోజకవర్గంలో వర్గాలుగా విడిపోయి తమ్ముళ్ల మధ్య జరుగుతున్న యుద్ధాలు టీడీపీకి పెద్ద తలనొప్పిగా మారాయి. ఇలాగే కొనసాగుతూ పోతే అవనిగడ్డలో టీడీపీ పరిస్థితి మరింత దారుణంగా మారేలా ఉందని తెలుగు తమ్ముళ్లు మదన పడుతున్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలో జనసేన నుంచి పోటీ చేయాలని ఆశలు పెట్టుకున్న పారిశ్రామికవేత్త విక్కుర్తి శ్రీనివాస్కి అవకాశం దక్కలేదు. మండలి ఎంట్రీతో సీటు చేజారడంతో అసంతృప్తికి లోనైన విక్కుర్తి శ్రీనివాస్ టీడీపీ అవకాశమిస్తే పార్టీలో చేరి నియోజకవర్గాల బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమని సంకేతాలిస్తున్నారు. టికెట్ దక్కకపోయినా జనసేన పార్టీ పేరుతో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు విక్కుర్తి. టీడీపీలోకి రావాలని అవనిగడ్డ నేతలు, కార్యకర్తల ఆహ్వానంతో విక్కుర్తి శ్రీనివాస్ ఇప్పటికే అధిష్టాన పెద్దలను కలిసి పార్టీలో చేరికకు లైన్ క్లియర్ చేసుకున్నట్లు చెబుతున్నారు. అన్ని విధాలా సమర్థుడైన నాయకుడు కావడంతో అవనిగడ్డ తమ్ముళ్లు కూడా ఆయన్ని వెల్కమ్ అంటున్నారు. జనసేన తరపున నియోజకవర్గంలో తిరిగిన అనుభవం, గ్రామస్థాయిలో ఉన్న పరిచయాలు విక్కుర్తి నాయకత్వానికి ప్లస్ పాయింట్ అవుతాయనే అభిప్రాయం ఉంది. అవనిగడ్డ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఆయనకు మద్దతుదారులు ఉండడంతో టీడీపీ కూడా విక్కుర్తి విషయంలో సానుకూలంగా ఉందని సమాచారం. అయ్యిందేదో అయ్యింది, మా నాయకుడు మీ పార్టీలోకి వచ్చాడు, మీరు మా పార్టీలోకి రండంటోంది లోకల్ క్యాడర్ కూడా. దీంతో టీడీపీలో విక్కుర్తి శ్రీనివాస్ చేరికకు రంగం సిద్ధమవుతోందనే చర్చ నియోజకవర్గంలో జోరుగా నడుస్తోంది. మొత్తానికి అవనిగడ్డ నియోజకవర్గంలో ఇన్ఛార్జి పంచాయతీకి లోకల్ తమ్ముళ్లే ఒక సొల్యూషన్ వెతుకుతున్నారంటున్నారు. మరి అధినేత నిర్ణయం ఎలా ఉండబోతుందో చూడాలి.